వెల్కమ్ టు మెగా 9 టీవీ. పరమపద సోపానం. సో వైకుంఠపాళి అని మనందరికీ తెలుసు. కానీ పరమపద సోపానం సినిమా అనేది ఇప్పుడు థియేటర్స్‌లో ఆడియన్స్‌ని అలరిస్తుందనే చెప్పుకోవాలి. మెయిన్‌గా అంబటి అర్జున్ కెరియర్‌లో ఇదొక మంచి సినిమాగా, ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా అండ్ కమర్షియల్ హిట్ ఇచ్చే సినిమాగా కూడా ఈరోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే ఖచ్చితంగా డైరెక్టర్ తీసుకున్న ఒక మంచి స్క్రిప్ట్ అనే చెప్పాలి. నాగశివ స్క్రిప్ట్ కావచ్చు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన మ్యూజిక్ కావచ్చు, అలాగే సినిమాటోగ్రఫీ కావచ్చు, అందులో ఉన్న కంటెంట్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అండ్ అలాగే ఆ కథ కావచ్చు, ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసే విధంగానే ఉంది. ఒక మంచి స్క్రీన్ ప్లేతో ఒక అన్ని కమర్షియల్ హంగులు ఉన్న సినిమాగా పరమపద సోపానం ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే రిలీజ్ అవ్వడమే కాకుండా ఆడియన్స్ మన్ననను కూడా పొందుతుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. అయితే అంబటి అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. సీరియల్ యాక్టర్‌గా ఫస్ట్ మనందరికీ సుపరిచితులు. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా అగ్నిసాక్షితో అంబటి అర్జున్ గురించి మనందరికీ తెలుసు. అయితే అంబటి అర్జున్ కటౌట్‌కి తగ్గ సినిమా పడలేదు అని ఆయన కెరీర్‌లో ఎప్పుడూ కూడా ఆయన ఫ్యాన్స్ అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన కటౌట్‌కి తగ్గ సినిమాగా పరమపద సోపానం అనేది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆయన్ని కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలో ఈ సినిమాలో కరెక్ట్‌గా ఫైట్స్‌కి, అలాగే మాస్ ఎలిమెంట్స్‌కి అండ్ ఆ కంటెంట్‌కి తగ్గట్టుగా కొన్ని ఎమోషన్స్‌కి కూడా అంబటి అర్జున్‌ని తీసుకోవడం అనేది కరెక్ట్‌గా అనిపించింది. అలాగే అంబటి అర్జున్ యాక్షన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అలాగే స్క్రీన్ మీద కనిపించిన విధానం కావచ్చు అద్భుతంగా ఉన్నాయి. డాన్స్ కావచ్చు అండ్ అలాగే సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. అందులోనూ నాగశివ పూరి జగన్నాథ్ గారి శిష్యుడు కాబట్టి అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా ఈ సినిమాలో మనకు అర్థమవుతుంది. కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారు, అలాగే పూరి జగన్నాథ్ మార్క్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అలాగే నాగశివ డైరెక్షన్ అనేది డెబ్యూ డైరెక్టర్‌గా ఈ సినిమాకి స్టార్ట్ చేశారు. డెబ్యూ డైరెక్టర్‌గా చేసినప్పటికీ కూడా ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న అనుభవం, అలాగే పూరి జగన్నాథ్ గారి శిష్యరికం అనేది ఇందులో కనిపించింది. చాలా అంటే చాలా మంచిగా మలిచారు ఈ స్టోరీని. ఆడియన్స్‌కి ఏది కావాలో ఒక కమర్షియల్ సినిమాకి అన్ని హంగులతో కూడిన కమర్షియల్ సినిమాకి ఏవైతే ఎలిమెంట్స్ కావాలో ఒక ఐటెమ్ సాంగ్ కావచ్చు, ఒక లవ్ ఫీల్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, డ్రామా కావచ్చు అండ్ అలాగే థ్రిల్లింగ్ కావచ్చు, అలాగే ఇందులో ఫైట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా కలిపి సినిమాని ఇప్పుడు సక్సెస్ మార్గంలో తీసుకువెళ్తున్నాయనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అర్జున్ యాక్టింగ్‌తో పాటు నాగశివ డైరెక్షన్‌కి కూడా మంచి మార్క్స్ వేస్తున్నారు. అయితే పరమపద సోపానం స్టోరీ అండ్ అలాగే ఫస్ట్ హాఫ్‌లో ఒక్క సాంగ్ ఉన్నప్పటికీ కూడా స్టోరీ ఎంగేజ్ చేసిందనే చెప్పుకోవాలి. అండ్ అలాగే ఇంటర్వెల్ ప్లాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్‌లో కూడా అర్జున్‌కి ఉన్న ఒక డిసీజ్ కారణంగా అతను ఫీల్ అయ్యే ఫీలింగ్స్ కావచ్చు, అలాగే అతను ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అలాగే ఒక ఇంపార్టెంట్ కేస్‌లో అతను ఒక సాక్షిగా అవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పాయింట్స్ అన్నీ కూడా కలుపుతూ డైరెక్టర్ నాగశివ అయితే కంటెంట్‌ని ముందుకు తీసుకువెళ్లారనే చెప్పుకోవాలి. ఒక మంచి థ్రిల్లింగ్ ఇచ్చే ఒక సినిమాగా పరమపద సోపానం ఉంటుంది. ఖచ్చితంగా థియేటర్స్‌కి వెళ్లి ఫీల్ అవ్వాల్సిన సినిమా. ఎందుకంటే చాలా సినిమాలు మనం ఓటీటీకి వస్తేలే తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ ఈ సినిమా అలా కాదు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేయవలసిన సినిమా. కాబట్టి ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్స్‌కి వెళ్లి పరమపద సోపానంని చూసేయండి. ఇది ఈ రోజుటి రివ్యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.